రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం, అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఎలీషా వచ్చి కర్ర వేసాడు, గొడ్డలి తేలింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, గొడ్డలి ఎవరు పట్టుకోవాలి? మనం ఎంత సోమరి బ్యాచ్ అంటే, ఎలీషా కర్ర వేసింది నువ్వే, గొడ్డలు కూడా ఎత్తేది నువ్వే, ఎత్తి తుడిచి నాకు ఇచ్చేసే కాదా? ఫండమెంటల్స్ విల్ నాట్ చేంజ్. ఎలీషా ఏమన్నాడండి? అతడు దానిని పట్టుకొనుమని వానితో దిగు నీళ్ళలోకే, చేత్తో పట్టుకో, ఏదైతే కోల్పోయావు నీ చేత్తో నువ్వు పట్టుకో. ఇట్ ఈస్ అ పర్సనల్ డెసిషన్, ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. నీ చేత్తో పట్టుకో. ఇంకా స్పష్టంగా వాడు తన చెయ్యి చాచి దాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత స్టోరీ మారాలంటే నువ్వు నీ చేత్తో నీ సొంత చిత్తముతో దేవుడు చేసిన సిలువ కార్యాన్ని, నష్టపోయిన ఆ ప్రాంతంలో ఆ సిలువను నువ్వు ఏం చేయాలి? పట్టుకో. కోల్పోయిందని నువ్వేం చేయాలి? పట్టుకో. See, cross has to come into the proximity of where you lost, and that will be a game changing, and that will be the day of salvation. Know where your axe has fallen. ఈరోజు ఎక్కడ నీ గొడ్డలి తల ఎక్కడ పడిపోయిందో తెలుసుకో. అది ఎక్కడ పడిపోయిందంటే బైబిల్ రాస్తుంది యోర్దాన్ నదిలో పడిపోయింది. బైబిల్లో యోర్దాన్ అంటే మరణ నది. జోర్డన్ టాక్స్ అబౌట్ డెత్. అయితే యోర్దాన్ ఇంకో మాట రాస్తుంది, యోర్దాను చాలా బురదతో నిండిన నది అంట. చివరికి నామాను కోపం వచ్చి పెద్ద పెద్ద నదులు మా ఇంట్లో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, తీసుకొచ్చి ఈ మురుగుంటలు దిగమంటావా అని చెప్పి కోపం వచ్చిందట. అంటే యోర్దాన్ నది చాలా మసకబారిపోయింది, బురదబారిపోయింది. ప్రియ సోదరి సోదరా, మరణ నది ఎప్పుడు కూడా బురదబారిపోయి ఉంటుంది, ఎప్పుడు కూడా మబ్బు మారిపోయి ఉంటుంది. మరణం వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అనుకుంటాయి. మరణం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరణం అన్సర్టన్గా ఉంటుంది. పాల్గం అటాక్ జరుగుతున్నప్పుడు కొందరు మాట అన్నారు, ఆ ప్రాంతంలో వెళ్ళొద్దు అని చెప్తుంటే కూడా ఆ వ్యక్తి వెళ్తాను వెళ్ళాడు. ఆ తెలియలేదు. ఆ టైంలో ఒక మోహరించినట్లు అయిపోతూ వచ్చాడు, మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు.